హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేసింగ్ గీతు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు ఎండలు చాలా మండిపోతున్నాయి కదండి. సో ఇంత ఎండల్లో చల్లగా ఐస్ క్రీమ్ తినాలని ఎవరికైనా అనిపిస్తుంది. సో అలాంటి ఐస్ క్రీమ్స్ మనకి తక్కువ ధరలో కావాలనుకుంటే గనక బాబా డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ దగ్గరికి అయితే మీరు వచ్చేయచ్చు. దీంట్లో ఏంటంటే ఐస్ క్రీమ్స్ ఒక్కటే కాదండి, మిల్క్ షేక్స్, జ్యూస్, పిజ్జా, స్నాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అన్నీ తక్కువ రేట్లో ఉంటాయండి. ఎందుకంటే ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. అండ్ ఏంటంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందన్నమాట, బ్యాక్ సైడే ఉంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఏంటంటే చాలా టేస్టీగా మనకి తక్కువ ధరలో కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు బాబా డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఇది ఎక్కడుంది అంటే కనుక మన కోవూరు హైవే ఉంది కదండి, హైవేకి ఆనుకునే ఉందన్నమాట. అంటే రోడ్డు మీదకే ఉంది. మీరు చూడొచ్చు అనమాట. చూసారు కదా, ఇటు నుంచి అలా అలా చూస్తే కనుక మనకి చూసారు కదా హైవే మేంచి మళ్ళీ ఇటు చాలా హైవేని ఆనుకునే ఉందన్నమాట. చాలా దగ్గర మనకి కోవూరు హైవే అండి ఇది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అసలు ఆఫర్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసేద్దాము. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు చేరుతాయి అనమాట. సో ఇంకెందుకు లేటు, లోపల ఆఫర్స్ అన్నీ ఏమున్నాయో ఏమేమి తినేద్దాం అనేది చూద్దామండి. సో నాతో పాటు మీరు కూడా రండి. అది మ్యానుఫ్యాక్చర్ యూనిట్కి అయితే ఇక్కడికి వచ్చాము. సో లోపలికి వెళ్ళి ముందు ఆ యూనిట్ ఎలా ఉందో చూద్దాము. తర్వాత దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్తాను. ఫస్ట్ మీరు నాతో పాటు వచ్చేయండి, లోపలికి వెళ్ళి చూద్దాం. సో స్టార్టింగ్ అండి, ఇదేంటంటే దీంట్లో ఏంటంటే మిల్క్, షుగర్, స్టెబిలైజర్, బటర్ ఈ 4 దీంట్లో వేస్తారు. ప్రొడక్షన్ రోజుకి 1000 లీటర్ల పాలు దీంట్లో చేస్తారు. సో ఇది మిక్స్ చేస్తుందండి బాగా. దీని తర్వాత చూసుకుంటే గనక మనం ఇది చూసారు కదండి, ఈ రెండు కూడా మనకి కూల్ చేస్తుంది అనమాట. అక్కడ బాగా మిక్స్ అయ్యి హీట్ అయిపోతుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఈ రెండు కూల్ చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అనేవి ఏంటంటే మనం మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇవి ఐస్ క్రీమ్స్ అంటే కామన్గా కూలింగ్లోనే ఉండాలి. సో ఈ రెండిట్లో ఎలా కూల్ చేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లేవర్ అనమాట. ఈ రెండు కూడా మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో మనకి ఇది రెడీ చేస్తుంది. సో దీని తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి చూసారు కదండి, ప్రొడక్షన్ ఈ విధంగా ఫైనల్ అవుట్పుట్ వస్తుంది అనమాట. మీరు అక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది. చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. మనం ఏమాత్రం స్లో అయినా అది మిస్ అవుతుంది. సో చాలా ఫాస్ట్గా చేయాలన్నమాట. చాలా ఫాస్ట్గా చేస్తేనే మనకి ఈ విధంగా రెడీ అవుతాయి అనమాట. సో ఐస్ క్రీమ్ ఇలా వచ్చిన తర్వాత వాళ్ళు అదేంటది టూటీ ఫ్రూటీ వేస్తున్నారు. సో ఫైనల్గా మనకి బాక్సులు ఈ విధంగా రెడీ చేస్తారండి. దీంట్లోనే స్పూన్స్ అలాగే ఇవి అన్నీ కూడా దీంట్లో పెట్టేసేసి సో ఇప్పుడు లోపలికి తీసుకువెళ్తారనమాట. లోపల ఏముందో చూద్దాం రండి. ఇదేంటంటే స్టోరేజ్ రూమ్ అని చెప్పేసి చెప్పారు. ఇది ఎలాగా ఓకే రండి. చూడండి, ఐస్ మనం చిన్నప్పుడు ఎప్పుడో చూసాం కదా ఇలాగా. ఇంత బల్క్ ఐస్ అయితే నేను చూడలేదు ఎప్పుడు కూడా, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి, లోపల చాలా చలిగా ఉంది. వీటి కోసం అని చెప్పేసి ఇంత -21 డిగ్రీస్లో దీన్ని రెడీ చేస్తారంట. వీటి కోసమేనండి, సపరేట్గా వాళ్ళకి దారి ఇచ్చండి వెళ్ళిపోతారు పాపం. అమ్మో, నాకు జంటగా వచ్చినవి భలే ఉన్నాయండి, తినేయాలనిపించేస్తుంది. సో చాలా బాగుంది కదా. సో ఈ -డిగ్రీలో ఉంది కాబట్టి ఇది అలా ఆగిందండి. అదే బయట పెట్టామంటే కరిగిపోద్ది మొత్తం. అదే పిల్లలు వస్తే గనక అస్సలు దీన్ని ఓపెన్ చేయకుండా వదలరండి. మనం కాబట్టి ఇలా ఆగలుగుతున్నాము. సో భలే ఉందండి, నాకే టెంప్టింగ్గా ఉంది చూస్తుంటే. చాలా రకాలు ఉన్నాయండి. మనం చూసింది ఒకటే బయట, ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలు ఇక్కడ స్టోర్ చేసి పెట్టారనమాట. సో రండి, ఇదిగో వెనిలా ఐస్ క్రీమ్ అంట. ఇటు చూడండి
కుల్ఫీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అండ్ చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కుల్ఫీస్ అన్ని ఇవే ఉన్నాయి. అండ్ ఇక్కడ మిక్స్డ్ అనుకుంటా ఇది ఏదో ఐస్ క్రీమ్ బల్క్ గా, చాలా బాగుందండి. సో ఇప్పుడు ఇంకా ఎక్కువసేపు మనం ఇక్కడ ఉండలేము, బయటకు వెళ్ళిపోదాము. గడ్డకట్టేసిలా ఉన్నాం అనమాట, అంత చలిగా ఉంది. చాలా చలిగా ఉందండి. ఇంకా 5 నిమిషాలు కూడా మనం లోపల ఉండలేము, గడ్డకట్టేస్తాం అనమాట. సో అలా తీస్తున్నారు బయట నుంచి. ఓకే ఓకే, వచ్చేయండి తొందరగా బయటకు వెళ్ళిపోదాము. సో లోపల కూలింగ్ స్టోరేజ్ అంతా కూడా చూస్తారు కదా. బయటకు వస్తే ఇవి ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు. సో బాక్సుల్లో పెట్టేస్తున్నారు. క్వాంటిటీ ఉంటుంది అనుకుంటా. ఎన్ని ప్యాక్ చేస్తున్నారు? 24. ఒక బాక్స్కి వచ్చేసి 24 ప్యాక్ చేస్తున్నారు. సో ఈ విధంగా ప్యాక్ చేసి వీళ్ళు ఏదన్నా మనకి ఆర్డర్ వస్తే, వీళ్ళకి ఆర్డర్ వస్తే వాళ్ళకి పంపించేస్తూ ఉంటారంట. సో ఇదన్నమాట మొత్తం యూనిట్ అయితే ఇలా ఉందండి. వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. సో చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇవి కూడా చూడండి, ఈ విధంగా అంటాం కదా మనం. సో ఆ పుల్లల్ని ఇంక ఈ విధంగా గుచ్చి దాన్ని ఐస్ రెడీ చేస్తారనుకుంటా. పాలు, షుగరు, స్టెఫ్లైజర్ దీంట్లో హీట్ చేస్తాం. మొత్తం హీట్ అయినాక దీంట్లో ప్రాసెసింగ్ జరుగుద్ది. దాంట్లో ఉన్న తర్వాత దాంట్లో కూలింగ్ అవుతాయి. కూలింగ్ అయినాక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హీట్ చేసుకుంటాం. అప్పుడు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ దాన్ని హీట్ చేసుకుంటాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూలింగ్లో ఉంటాయి. మనం ఇది 4 hours పట్టుద్ది హీట్ అయ్యేతలకి. అది 4 hours పడితే దీంట్లోంచి ఆడిపోయేతలకి 2 hours పడతాయి. 2 hoursలో అక్కడ కూలింగ్ అయ్యేతలకి 1 hour పడుతుంది. 1 hourలో ఇంకా 1 hour కూలింగ్ అయినప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు హీట్ చేసుకోవచ్చు. ఏ టైంలో కావాలి ఇంకా ఒక రోజులో హీట్ చేయాలి మొత్తం. -24 కట్ ఆఫ్. లోపల అయితే చాలా చల్లగా ఉంది. ఐస్ క్రీమ్స్ ఎంత చల్లగా ఉంటాయి, లోపల కూడా అంతే చల్లగా ఉంది. బయట ఉన్న వెదర్కి ఈ వేడికి మనం ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్స్ తింటే చాలా బాగుంటుంది అనమాట. సో అంతే టేస్టీగా కూడా ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. సో చూసారు కదండి, లోపల అంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వస్తే ఇందాక నేను చెప్పాను కదా మీకు ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి, అన్నీ కూడా 1+1 ఆఫర్స్ అంటండి. మీరు ఏదైనా తీసుకోండి, 1+1 ఆఫర్ అంట. అంటే కొత్తగా స్టార్ట్ చేశారు కదండి, కస్టమర్స్ కోసం మనకి ఈ ఆఫర్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారనమాట. సో చాలా టెంప్టీగా ఉన్నాయన్నమాట. ఇంకా నాకైతే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది. ఆల్రెడీ నేను కొంచెం టేస్ట్ చూసాను, చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఈ 1+1 ఆఫర్ అనేది మనం కూడా పర్చేస్ చేసుకుందాం, ఓకేనా. అండ్ ఏ ఫ్లేవర్ అన్నా తీసుకోండి, అన్నీ కూడా 1+1 ఆఫర్సే. మనకి ఐస్ క్రీమ్స్ ఎక్కడన్నా దొరుకుతాయండి, బట్ క్వాలిటీ ఐస్ క్రీమ్స్ దొరకడం అండ్ అందులోనూ ఆఫర్స్తో దొరకడం అనేది చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే ఇవి మనం తినడానికి కాదు, అండ్ మన పిల్లలకి కూడా పెడతాం కాబట్టి హెల్త్కి సంబంధించి చాలా కేర్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉండడం కూడా ఇంపార్టెంటే కదా. సో 2 నీట్నెస్, సో అన్ని రకాలుగా కూడా ఈ ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మీకు చూపించాను కదా, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది. ఇది చూసారండి, కాక్టైల్స్ ఇవన్నీనంట చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ అన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవన్నీ కూడాను. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తాగేద్దామా అని ఉంది, కానీ అన్నీ ఒకేసారి తిని అన్నీ ఒకేసారి తాగలేము కదండి. సో ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ఎలా ఉందనేది టేస్ట్ చూద్దాము రండి. మా వాళ్ళంతా రెడీగా ఉన్నారండి నా కోసం ఐస్ క్రీమ్ తినాలని చెప్పేసి. అంటే నా కోసం వెయిట్ చేయట్లేదు, వాళ్ళు ఆల్రెడీ ఐస్ క్రీమ్ తినేస్తున్నారు. ఎంత దుర్మార్గులో చూడండి. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? బాగుందంటండి టేస్ట్. మనం కూడా చూద్దాము ఎలా ఉందో. మీకు కాసేపు లేట్ అయితే మేమే తినేస్తాం.
నిజంగా సూపర్గా ఉందండి. ఎవరైనా సరే క్వాలిటీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో అప్పుడే టేస్ట్ మనకు వస్తుందనమాట. సో, నేనైతే తిని చూసానండి. ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా సూపర్‌గా ఉన్నాయి. అండ్ మిల్క్ షేక్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. మీ పిల్లలకి ఈ సమ్మర్‌లో ఐస్ క్రీమ్స్ అవన్నీ ఏమన్నా తినిపించాలంటే గనక ఖచ్చితంగా ఈ బాబా డైరీ మిల్క్ ప్రొడక్ట్స్‌కైతే వచ్చేయండి. పిల్లలకి ఒక ఐస్ క్రీమ్ కనపడితేనే అస్సలు నిలబడరండి. అలాంటిది ఇన్ని ఐస్ క్రీమ్స్ తయారు చేయడం అన్నీ కూడా వాళ్ళకి చూపించేటప్పటికి ఇంకా కావాలి, ఇంకా కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. సో, వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకురావడం మాకు చాలా కష్టమైంది. అన్నీ చూసుకుంటా ఉన్నాం కదండీ! సో, చాలా టైం అయిపోయింది ఇప్పటికే. అందుకని ఇంక వాళ్ళని బయటికి తీసుకొచ్చేసాము. అది ఇది చెప్పి ఏదో రకంగా బయటకైతే తీసుకొచ్చేసాము. ఇంక అక్కడి నుంచయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో, ఇదండి ఇవాల్టి నా వీడియో. ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీకు గనక నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీరు పొందగలరనమాట. నేను మీ గీత. కీప్ వాచింగ్ గ్రేసింగ్ గీతూ వ్లాగ్స్. థాంక్ యూ.